ఎందుకు ఆయన పరీక్షిస్తాడు? పరిశుద్ధత కొరకు అని అన్నాం కదా. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు తెల్లగా రావాలంటే ఏం చేయాలి? అట్లా ముంచి లేపితే బట్ట తెల్లగా అయిద్దా? ఉంటుంది కదా ఇట్లా గిర్రగా తిరిగేది, ఏంటది? వాషింగ్ మెషిన్లో పడేస్తే తెల్లగా అయిద్దా? అట్లా కాకుండా చెయ్యి తీసుకొని ఇట్లా పులివి సబ్బు రాసి ఇట్లా కొట్టి ఈ దెబ్బలు కొడితే తెల్లగా అవుతాయా? బట్టను బండకేసి ఎంత ఎక్కువ బాత్తావో, ఎంత ఎక్కువ పులుముతావో, ఎంత ఎక్కువ నలుపుతావో, ఎంత ఎక్కువ బ్రష్ రాస్తావో, ఎంత ఎక్కువ రుద్దుతావో అంత తెల్లగా రావటానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా నిన్ను కాల్చేది బూడిద చేయాలని కాదు, ఇబ్బంది అనుమతించేది నీకేదో కీడు చేయాలని కాదు. నేను యేసయ్యని ఎట్టా చూస్తానో చెప్తా. అమ్మా, యేసయ్య ఎలాంటి వాళ్ళు అంటే, లోకంలో ప్రజలకి యేసయ్యకున్న తేడా, నీవెవరి దగ్గరికైనా ఏడ్చుకుంటూ వెళ్ళేవనుకో, నీ ఏడ్పు చూసి పైకి మాత్రం ఓదారుస్తూ మాట్లాడవచ్చు. కొంతమందికి లోపట ఎట్టుంటుందో తెలుసా? దీనికి అట్టాగే జరగాల, అవి మామూలుడా, వీడికి ఎట్టాగే జరగాల, వీడు మామూలుడా, వీడికి ఎట్టాగే జరగాలని లోపట శాడిస్ట్గా సంతోషం పొందే కొంతమంది వ్యక్తులు ఉంటారు. కానీ నేను ఆరాధించే నా యేసయ్య, ఏ యేసయ్యని నమ్ముకొని మనం ఎక్కడికి వచ్చామో ఆ యేసయ్య మనసు చెప్పమంటారా తల్లి? ఈ దేవుడు నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైనా కూర్చొని, ఏంటేసయ్యా నా బ్రతికేంటేసయ్య ఎట్టయిపోయింది, ఎందుకయ్యా ఈ కష్టాల కొలిమిలో నన్ను కాల్చేస్తున్నావు అని ఎప్పుడైనా కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఒకసారి ఆత్మనేత్రాలు అట్లా తెరిస్తే యేసయ్య ప్రతిరూపం ఎట్లా కనపడిద్దో తెలుసా? ఆయన కూడా ఏడుస్తున్నట్టుగా కనపడతాడు. ఎప్పుడైనా ప్రార్థనలో, దేవా నా పట్ల మేలు చేసావు, నీకు స్తోత్రమయ్యా అని చేతులెత్తి సంతోషంగా స్తుతిస్తూ ఉంటే యేసయ్య ప్రతిరూపం ఎలా కనపడుతుందో తెలుసా? నన్నే చూస్తా ఆయన నవ్వుతూ ఉన్నట్లుగా. నేను ఎరిగిన నా ప్రభు, నేను నవ్వితే నవ్వేవాడు, ఏడిస్తే ఏడ్చేవాడు, నీ యావత్ బాధలో నీతో కూడా బాధ నొందే మనసున్న మహా గొప్ప దేవుడి దేవుడు.